నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దివ్యాంగులకు అండగా ఉంటామని వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. సిరిసిల్లలో 83 లక్షల విలువైన ఉపకరణాలు పంపిణీ. బండి సంజయ్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు. పోలీసులు సీజ్ చేసిన వాహనాలను సరైన పత్రాలు చూపించి తీసుకెళ్లాలని వాహన యాజమానులకు సూచించిన జిల్లా ఎస్పీ. బండి సంజయ్కి దమ్ముంటే సిరిసిల్లలో కేటీఆర్పై పోటీ చేయాలని సవాల్ విసిరిన బీఆర్ఎస్ శ్రేణులు. దివ్యాంగులకు అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ సిఎస్ఆర్ కింద దివ్యాంగులకు 83 లక్షల విలువైన 813 ఉపకరణాలు అందించగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారే కళామందిరంలో ఈరోజు నిర్వహించగా ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా వినికిడి యంత్రాలు, బ్యాటరీ సైకిల్స్, సుగమ్య కేన్, స్మార్ట్ ఫోన్, ఇతర పరికరాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తోందని, దివ్యాంగుల కోసం 1600 కోట్లు వెచ్చించిందని బండి సంజయ్ తెలిపారు. దివ్యాంగులకు ఇప్పటికే సహాయ పరికరాలు ఇచ్చామని, భవిష్యత్తులో అర్హులందరికీ ఇస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఎంతో మంది దివ్యాంగులు ఆత్మస్థైర్యం, మనోధైర్యంతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. దివ్యాంగులకు అందరూ మద్దతుగా ఉండాలని, వారిలో స్ఫూర్తి నింపాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం ఇస్తున్నామని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలని, డ్రాప్ అవుట్ ఉండవద్దని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ మేరకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది కూడా సైకిళ్లు ఇస్తామని, ఈ ఏడాది 15,000 పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారాణి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఐఓసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ వినీత్ కౌల్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ హెడ్ హైదరాబాద్ కైలాస్ ఖాన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజ్యం, జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా మంది కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి అవసరం అన్ని పరికరాలు ఎవరు కూడా పక్క ప్లాన్ చేస్తాం, అందరికీ ఇస్తాం. కేవలం ఈరోజు కొత్త మంది వేసేది మనం వస్తాయో రావాలని ఎవ్వరు భయపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. మీ అందరికీ సేవ వేయడమే మా బాధ్యత. మీకు సేవ వేయడం మా బాధ్యతగా మారింది. ఈరోజు 84 లక్షల విలువైన నుండి 440 మంది దివ్యాంగ సదస్సుల వరకు, ఇంటి వరకు పరికరాలు ఈరోజు జరిగింది. కేంద్ర ప్రభుత్వం గత నుంచి కూడా దివ్యాంగుల కోసం కానీ, వృద్ధుల కోసం కానీ, మహిళల కోసం కానీ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించవలసి. కేవలం ఈ ఒక్క పార్లమెంట్ ఇప్పటివరకు దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం, మహిళల కోసం 400 కోట్ల పైగా మనం ఖర్చు పెట్టాం. ఈ దివ్యాంగ సంక్షేమం కోసము కేంద్ర ప్రభుత్వము ఈ ఒక్క ఏడాది 1600 కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా బాధపడవలసింది. ఇవాళ అన్ని అవయవాలు ఉన్నటువంటి సకలంగా అనేక బాధలు పోతున్నారు. మీరు బాధపడము నిజంగా అది భరించలేకపోయింది, తలుచుకుంటేనే ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఎక్కడ నారాజు కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఇంతకుముందు దివ్యాంగులు అంటే సానుభూతికి పోవాలి, సానుభూతి కాదు. దివ్యాంగులు అంటే చప్పట్లు కొట్టి మనం ప్రోత్సహించే స్థాయికి సమాజం వచ్చింది. కాళ్ళు లేకుండా ప్రపంచాన్ని జయించారు, కళ్ళు లేకుండా ఎదుటి వారి జీవితాల్లో వెలుగునిటువంటి సమాజం దివ్యాంగ సమాజం. అన్ని అవయవాలు స్వార్థం ఉంటుంది.
దివ్యాంగుల కూడా స్వార్థం ఉండదు. ఈ స్వార్థంతో వాళ్ళ సమాజ సేవ 10 మందికి స్ఫూర్తి లేకుండా 10 మందికి సేవ ఆలోచనని వాళ్ళ దివ్యాంగులు. అందుకే వాళ్ళు కూడా సానుభూతి చూడడం ముఖ్యం కాదు, వాళ్ళు ప్రోత్సహించడం వాళ్ళ గంటగా ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే నరేంద్ర ప్రభుత్వం గారు పౌష్టికాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అంగన్వాడీ విషయంలో కానీ, గర్భిణీలు కానీ, పాలు పంటలు కానీ, గుడ్డివాళ్ళు కానీ, బాలాంశాలు కానీ అనేక పథకాలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందరూ అందించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా అన్ని పథకాలు చాలా వస్తూ ఉంటారు. అలాగే వీల్ చైర్ కావాలి, ఇది కావాలంటే ఎక్కడ నిర్లక్ష్యం చేయడం. కానీ అధికారులు ట్రైన్లో కూడా ఈ శిబిరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. హుజరాబాద్ ఉంటాయి, వాళ్ళంతా విమానం కన్నడలో విమానం మళ్ళీ పెట్టే ప్రయత్నం చేస్తాం. పెద్దలు కంపెనీతో పాడతాం, అలాగే సిఎస్ఆర్ పాడుతూ మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీ అందరూ తెలుసు గతంలో 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ 10th గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా మనం సైకిల్ కోసం పోయి తీసుకెళ్ళారు. మళ్ళీ ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేటి 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ సైకిల్ ఇస్తారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీ సైకిల్ తీసుకోండి, మీ జీవితాలను బాగు చేసుకోండి. డ్రాప్అవుట్స్ లేకుండా, మీ క్లాసెస్ మిస్ కాకుండా, మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఈసారి ఇంగ్లీష్ బుక్ కానీ ప్లాన్ చేస్తున్నాం. ఒకే రోజు ఒకే ప్లేస్లో ఒకే టైంలో 15 సైకిల్ ఇవ్వడానికి ఒక పక్క ప్లాన్ చేస్తున్నాం. మోడీ గుర్తుపెట్టుగా ఈసారి పరికరం వస్తా ఉన్నాం. ఆ పరికరాలు కూడా మనం ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద కంపెనీ సహాయంతో తీసుకొచ్చే ప్రయత్నం చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇలా చాలా మంది భక్తులుగా అక్కడ నిద్రపోతున్నారు. మన మోడీ ప్రభుత్వం రైల్వే స్టేషన్లో ప్రత్యేక సదుపాయాలు, భక్తాల్లో ప్రత్యేక సదుపాయాలు, హాస్పిటల్ ప్రత్యేక సదుపాయాలు, ఇవాళ సమాజంలో సమానతను గౌరవించి ఆ స్థాయికి తీసుకున్న ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం అంటే. మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు మాట్ల మధు డిమాండ్ చేశారు. ఈ రోజు బీఆర్ఎస్ నాయకులను ముందుగా పోలీసులు అరెస్ట్ చేసి తానాకు తరలించారు. క్షమాపణ చెప్పిన తర్వాతనే సిరిసిల్ల పర్యటన చేపట్టాలని, లేని పక్షంలో సిరిసిల్లలో పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు హద్దులు దాటకూడదని, వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడడం ప్రజలు సహించరని అన్నారు. వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దీంతో ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు జిల్లా సరిహద్దులోనే బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చిల్లర మాటలు మాట్లాడతావు. నువ్వు తల్లి పుట్టలేదా? జంతువులు పుట్టినావా? పశువులు పుట్టినావా? ఏం మాట్లాడుతున్నావు? కేంద్ర మంత్రి డబ్బు ఉంటే మా కార్యకర్తలు వాడుకున్నారు బిడా. ఎంత చూస్తాం కేటీఆర్ మాట్లాడతాం బిడా. పట్టినవా లేదా? తాగిచ్చిండు అడుగులు చాలా మంది అడుగురు జై తెలంగాణ, ఖబర్దార్
జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో వివిధ సందర్భాల్లో స్వాధీనం సీజ్ చేసుకున్న మరియు రోడ్లపై వదిలివేయబడిన 15 వాహనాలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. అట్టి వాహనాలలో 15 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని తెలిపారు. ఆయా వాహనాల యాజమానులు ఈ రోజు నుండి 6 నెలలలోపు సరైన ధ్రువపత్రాలు చూపించి వాహనాలను తిరిగి తీసుకెళ్లవచ్చని, వాహన యాజమానులు అందుబాటులో లేని పక్షంలో వారి కుటుంబ సభ్యులు సరైన పత్రాలు సమర్పించి వాహనాలు తీసుకెళ్లవచ్చని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఎవరు వాహనాలను ఒకవేళ తీసుకుపోని ఎడల ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6 నెలల అనంతరం వాహనాలను వేలం వేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. వాహన యాజమానులు సంబంధిత పత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటార్ వెహికల్ సెక్షన్ను సంప్రదించాలని సూచించారు. ఇతర సమాచారం కోసం 8712656428 9009100619 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. బండి సంజయ్కి దమ్ముంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుండి పోటీ చేయాలని పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి సవాల్ విసిరారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చక్రపాణి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడి హేయమైన చర్యని పేర్కొన్నారు. ఉద్యమ పార్టీగా ఎన్నో పోరాటాలు చేశామని, ఎదురుదాడి దిగడం తమకు కొత్తేమీ కాదన్నారు. తప్పకుండా బీజేపీ నాయకులకు తగిన గురపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, గూడూరు ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉండుకుంటూ ఈ రోజున అంగబలం, అధికారం ఉందని పార్టీ ఆఫీస్ పైన గుండాగిరి చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు మొన్నటి రోజున నువ్వు మాట్లాడిన మాటలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ ఆ విధానము హిందుత్వం మాటలు చెప్పిన నువ్వే, హిందుత్వంతో గెలిచిన నువ్వే ఒక తండ్రి తల్లి గురించి యాడ్ చేసినావంటే ఎంత మూర్ఖత్వమో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకు. అసలు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావని తెలిసి మాట్లాడుతున్నావా? అసలు మామూలు ఒక కౌన్సిలర్గా ఉన్న వ్యక్తి సుధా ఆ విధానంగా మాట్లాడాడు. అసలు నువ్వు చదువుకున్న చదివేంటిది, నువ్వు మాట్లాడిన భాష ఏంటిది అని చెప్పి కొంతమంది ఆలీలు అంటుంటే నాకే సిగ్గనిపిస్తుంది. ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తివి ఆ భాషను చూస్తుంటే చాలా పబ్లిక్ ఇట్లా మాట్లాడతారా అనే పబ్లిక్ వచ్చి ఎందుకు పోనీ అని ఊరుకుంటే ఈ రోజున దౌర్జన్యం చేయడం వల్ల మేమంతే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టాలనుకొని ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా నీ మాట విధానం, నీ ప్రవర్తన మార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాజకీయానికే నువ్వు అన్ఫిట్ అని చెప్పి మా పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా నువ్వు ఏ పేరుతోటి గెలిచినావు, నువ్వేం వర్కులు ఇవ్వలే, నువ్వేం నిధులు తీసుకురాలే, కేవలం ఒక పేరు చెప్పుకొని గెలిచిన వ్యక్తివి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే మా కేటీఆర్ గారిని, నీకు దమ్ము ధైర్యం ఉంటే మా కేటీఆర్ గారు సిరిసిల్లలో నిలుచుండి నువ్వు మా సిరిసిల్లకి వచ్చి పోటీ ఎమ్మెల్యేగా నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే అప్పుడు మా కేటీఆర్ గారి ధైర్యం ఏంటిది, దమ్ము ఏంటిది, మా కేటీఆర్ ఏం చేసిండు అనేది నీకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కడనో ఏదో పేరు చెప్పుకొని గెలిచి గొప్పతనం కాదు. కేటీఆర్ని విమర్శిస్తున్నావు కాబట్టి కేటీఆర్ మీదనే రానున్న అసెంబ్లీలో పోటీ చేసి నువ్వు గెలిస్తే నువ్వు బండి సంజయ్ అని చెప్పి అనిపించుకుంటావు బిడ్డ. ఇటువంటి మాటలు మానుకొని ఇక ముందైనా కానీ అధికారం ఉందని, అండబలం ఉందని ఇటువంటి మాటలు మానుకోవాలి. ఈ గుండాయిజం తప్పించుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉద్యోగం నుంచి వచ్చిన వ్యక్తులు మేము టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే ఖచ్చితంగా దాడికి ఎదురుదాడి దిగుతాం. దానికి రెండంతా చేసే కెపాసిటీ ఉన్నా కానీ మేము ఎందుకు మౌనంగా ఉంటున్నామంటే మీ ప్రవర్తన, మీ పద్ధతి మొత్తం పబ్లిక్ తెలిసిన తర్వాతనే మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివ్యాంగులకు అండగా ఉంటామని వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. సిరిసిల్లలో 83 లక్షల విలువైన ఉపకరణాలు పంపిణీ. బండి సంజయ్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు.
పోలీసులు సీజ్ చేసిన వాహనాలను సరైన పత్రాలు చూపించి తీసుకెళ్లాలని వాహన యాజమానులకు సూచించిన జిల్లా ఎస్పీ. బండి సంజయ్కి దమ్ముంటే సిరిసిల్లలో కేటీఆర్పై పోటీ చేయాలని సవాల్ విసిరిన బీఆర్ఎస్ శ్రేణులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.